సార్ అంటే సార్ ప్రశాంత్ కిషోర్ పైన ఎప్పటినుంచో ఒక ఇది ఉంది సార్. తను గెలిచే పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతాడు అని జెప్పేసి. ఇక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కలవడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయి. అందుకే ఈయన ఇటువైపు మొగ్గాడన్న వార్త కూడా బయట సర్క్యులేట్ అవుతుంది. మరి మొన్న అతను గెలిచే పార్టీ మరి 4 రాష్ట్రాలు జరిగినాయి, అప్పుడు ఏమయ్యాడు? గెలిచిన తర్వాత ఇది నా వల్ల అని చెప్పుకుంటానికి తప్పితే, ఇప్పుడు మన జగన్ గెలుస్తాడు ఊరందరికీ తెలుసు. అలాగే తమిళనాడులో డిఎంకే గెలుస్తారు, ఊరందరూ జైలుతో అయిపోయి, ఆ అమ్మాయి వెళ్ళిపోయి జైలు వెళ్ళిపోయి, జైలుతో వేరే ఆల్టర్నేట్ లేదు, అది తెలుసు. ఇక వీడు గెలిపించేది ఎందుకు ఎదుగుంటూ మరి ఇన్ని రాష్ట్రాల్లో మొన్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, పక్కన నుండి గెలిపించవచ్చుగా. ఇవన్నీ పిచ్చి వాడేదో పెద్ద ఒక లెక్క కుదిరింది, ఒక ఇది వాడు పెద్ద మేధావులాగా వాడి వెనకాల ఇలాగ నిరాశాపరులు నిస్పృహతో ఉన్న చంద్రబాబు లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంతేకాదు వాడు రావటం వల్ల గెలుపు వాడు అయిపోయింది. వాడి డ్రామాలు కూడా తెలిసిపోయినాయి, యాక్సిడెంట్లు చేయించడాలు, ఈ డ్రామాలు, ఈ చిచ్చు పెట్టడాలు కులాల మధ్య, ఇవన్నీ దరిద్ర మొదట్లో తెలియక అనుకున్నారు. ఇప్పుడు బయటపడిపోయింది, ఎవడు సాగేది లేదు. వాడు ఎవరు గెలుస్తారు చూసుకుంటాడు, వాళ్ళ దగ్గర ఒక బిస్కెట్ వేస్తాడు. వాళ్ళు దొరికారంటే అమెరికా దొరికితే డబ్బులు తింటాడు, గెలిపించాను అంటాడు, అంతే. లేకపోతే ఆ బిస్కెట్ వేస్తూ ఉంటాడు. ఎక్కడ గెలిచే అవకాశాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక బిస్కెట్ వేస్తాడు. ఆడు బతుకది, వాడు దాంతో బతుకుతున్నాడు, ఆడు బతుకుతారు అది, అంతే. సార్ ఇక ఆర్జీవి తల నరికితే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్ డిబేట్లో అమరావతి ఉద్యమ నేత ఈయన పేరు శ్రీనివాసరావు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వ్యూహం సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అమరావతి ఉద్యమ నేత గడిది కూడా అమరావతి ఆ ఉద్యమం పేరు ద్వారా నాయకుడు అయిపోయాడు ఆ కొలికిపూడి శ్రీనివాసరావు. ఏదో టీవీ, అది కూడా టీవీ5లు టీవీ ఏబిఎన్లు అతని పెద్ద మేధావిలాగా అతన్ని చిత్రీకరిస్తారు. ఆ ఉద్యమం లేకపోతే ఎవడు కొలికిపూడి శ్రీనివాసరావు ఊరు పేరు లేదు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తను ఒక నాయకుడు అయిపోయాడు. ఒక్కొక్కళ్ళు ఒక నాయకుడు అవడానికి ఒక్కొక్కళ్ళు ఒక అవకాశం ఏ అవకాశం దాంట్లో దాంట్లో దూరాడు, కరెక్ట్గా వాళ్ళు మొదలెట్టిన దాంట్లో దూరేసి పెద్ద నాయకుడు అయిపోయాడు. నాయకుడు వచ్చి ఏదో పెద్ద మేధావిలాగా ఆ మేధావిలాగా అతనికి స్థానం కల్పిస్తూ ఉంటారు ఈ ఛానళ్ళు. వాళ్ళకి ఆ ఛానల్కి వాడే మేధావి, అంతకు మించిన మేధావి వాళ్ళకి దొరకరు. కనుక అలాంటి మేధావిని అతని మేధావి కింద అతను అనుకుంటాడు, అతన్ని మేధావిని వీళ్ళు ఈ ఛానల్స్ అనుకుంటారు. అన్ని ఛానల్స్ కాదు, అన్ని ఛానల్ ఉన్నారు, వాళ్ళ తెలుగుదేశం తాలూకు ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ మేధావి, వాళ్ళ కాంపౌండ్ మేధావి. కాకి ఇలా మాట్లాడుతాడు. సినిమా తీశారు, ఆ సినిమా చూడు, జనాలు చూస్తారు, నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. నువ్వెవడు సినిమా తీస్తే తలనరితే ₹1,00,00,000 ఇస్తే నువ్వెవడివి? నీకేం తెలుసు? ఆ సినిమాలో ఏముందో తెలుసా నీకు? సినిమాలో ఏం తీశారో తెలుసా నీకు? ఏమైనా తెలుసా? ఏమీ తెలియకుండా గాలిగా సోది మీద ఏదో అది తీశారు నరితే ₹1,00,00,000 ఇస్తాను, ఆ మాటలు అందుకు నేను 4కి వస్తే నేను ₹1,00,00,000 ఇస్తా. ఈ మాట అన్న చెప్తా, ఈ మాట ₹1,00,00,000 ఇస్తానన్న ఒక దర్శకుడు, ఒక సినీ దర్శకుడిని తల నరికితే ₹1,00,00,000 ఇస్తానందుకు కొలికిపూడి శ్రీనివాసరావు అన్న నాలిక నరికితే నేను ₹1,00,00,000 ఇస్తా. ఆ నాలిక నరకమనండి, ఎవరు నరికితే నేను ₹1,00,00,000 ఇస్తా. ఆ అన్న కోతను కూసిన నాలికని, ఆ కారు కోత కూసిన నాలిక కోస్తే నేను, ఆ నరం లేని నాలికని కోస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. సార్ అంటే మీరు ఆర్జీవి గారు వ్యూహం సినిమాని సపోర్ట్ చేస్తున్నారా? నేను ఆర్జీవి వ్యూహం సినిమాని సపోర్ట్ చేస్తున్నాను ఆ పాయింట్ కాదు, నేను ఒక దర్శకుడిని సపోర్ట్ చేస్తాను. అది ఆర్జీవి అయినా ఇంకోళ్ళైనా కూడా ఇదే అంటాను. నేను ఆర్జీవి మీద అనేకసార్లు నేను విమర్శించాను. వ్యూహం గురించి కూడా నన్ను అడిగారు, అది తీస్తున్నాడు, అది ఏంటో ప్రజలు చెప్తారు. అది వంగవీటి రాధాని గురించి తీసిన సినిమా ఏమైంది, అది అవుద్దా, లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ అవుద్దా, ప్రజలు నిర్ణయిస్తారు. దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత వారం ఉంది, ప్రజలు నిర్ణయిస్తారు. సో దాని సినిమాని గురించి ఒకటి ట్రైలర్ చూసి చెప్పేసి ఇది కాదు, అది బోరు కొట్టచ్చు. ప్రజలకు తెలిసిన విషయాలే చెప్పాడు అనుకో, అందరికీ ప్రజల్లో ఇప్పటిదాకా నాన్న విషయాలు చెప్తే ఏముంది, బోరు కొడుతుంది, చెప్పింది చూసినట్టు ఉంటుంది అంతే. సో అది ఏం తీశాడో ఎట్లా తీశాడో తెలియదు, చూడదు. దాని గురించి మాట్లాడలేదు. నేను సినిమాని సమర్థించడం వ్యతిరేకించడం రెండూ చేయట్లా, అది తర్వాత చెప్తాను, సినిమా చూసినాక చెప్తా. ఇప్పుడు
ఒక దర్శకుడు, అక్కడ కూడా మళ్ళీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని కాదు, ఏ దర్శకుడైనా ఒక దర్శకుడు తలని నరికితే ₹1,00,00,000 ఒక సినీ దర్శకుడు, నా ఫీల్డ్, నా కళామ తల్లి సినీ దర్శకుడు అంటే నా కళామ తల్లి బిడ్డ నరికితే ₹1,00,00,000 ఇస్తావా? నువ్వు అంత దమ్మున్నాడు ఒక సినీ మా కళామ తల్లి బిడ్డని తల నరికైతే ₹1,00,00,000 ఇచ్చే దమ్ముందా నీకు? అందుకనే చెప్తా, నీ నాలుక కోస్తే నరంలో నీ నాలిక పిచ్చి కూతలు కూస్తే నీ నాలుకని కోసి తెచ్చిస్తే నరికి నాలుకని కోసి తీసిస్తే నేను ₹1,00,00,000 ఇస్తా. నువ్వు ఇచ్చేదంటే బొచ్చు, నేను ఇస్తా నాలుగు కోసిస్తే. సార్ ఆర్జీవి గారు వ్యూహం చుట్టూ అయితే చాలా వివాదాలు చూసుకున్నాం. మొన్న కూడా ఆయన ఆఫీస్ ముందర కొంతమంది నిరసనగా తెలియజేశారు. ఆ బ్యానర్లు పోస్టర్లు తగలబెట్టడం చూస్తున్నాం. దీనిపైన ఆర్జీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, తెలుగుదేశం మన జనసేన కుక్కలు ఇలా మరుగుతున్నాయి, పోలీసులు లాగానే పారిపోయాయని. అది నిజమమ్మా, ఎందుకు అంత భయపడుతున్నారని. ఇప్పుడు దాంట్లో నిజం లేదనుకో ప్రజలు అంగీకరించారు కదా, మీరు ఎందుకు అంత కంగారు పడతారు? ఏదో ఉంది దాంట్లో, ఆ నిజం బయటపడిపోద్ది, ప్రజలకి మన అసలు స్వరూపం బయటపడుతుందంటే వాళ్ళు భయపడటం ద్వారా ప్రజల్లో ఇంకా దాని మీద లేనిపోని ఒక క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? దాంట్లో ఏముందని, ఏదో ఉంది, అసలు రహస్యం బయట పెడుతున్నారు. చంద్రబాబు గూడు పుటాన్ని బయటపడుతుందా? చంద్రబాబు జనసేన పవన్ యొక్క గూడు పుటాన్ని భయపడుతుంది. ఎందుకంత భయపడుతున్నారండి? ఆ భయం ఎందుకు మీకు? సినిమాగా చూస్తారు జనాలు, సినిమాగా చూస్తారు, నచ్చితే సక్సెస్ చేస్తారు, లేకపోతే పక్కన పెడతారు. మీకు ఎందుకు కంగారు? మీరు కంగారు పట్టడం ద్వారా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుగుకున్నట్టు అవుతుంది. దాంట్లో ఏదో ఉంది, వీళ్ళ అసలు రహస్య ఆ సినిమాలో ఉంది, అందుకని వీళ్ళు ఇంత భయపడుతున్నారు అని ప్రజల్లో ఒక ఆలోచన కల్పిస్తున్నారు. దాని మీద క్రేజ్ ఇంకా పెంచుతున్నారు. అది బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళకి. సార్ యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా మీరు ఒక డైరెక్టరు ఇంకో పర్సన్ని నెగిటివ్గా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ ట్రైలర్ చూస్తే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్గానే చూపించారు కదా, మరి ఒక డైరెక్టర్గా మీరేం చెప్తారు? నేను ఒక డైరెక్టర్గా నిజం చెప్పేటప్పుడు అది నెగిటివ్ అయితే నెగిటివ్గా చూపించాలి. నిజం చెప్పేటప్పుడు రియల్ స్టోరీ రియాలిటీ చెప్తున్నప్పుడు నిజంగా చెప్పాలి. నిజంగా చెప్పినప్పుడు చెడుగా చెప్పాలి. చెడుని కూడా మసిపూసి మారేడుకై చెప్పకూడదు. ఇప్పుడు చంద్రబాబు చాలా ధర్మవంతుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా నీతిపరుడు, చాలా అంటాం మార్కులు ఇవ్వలేం కదా. చంద్రబాబు ఆరంభం నుంచి కుతూహలమ్మకమైన పోటీ వచ్చిన కాడ నుంచి, ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఇప్పటిదాకా చూస్తా ఉన్నాం. అతన్ని శుద్ధ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, అన్నీ అబద్ధాలు, డ్రామాలు చూస్తూనే ఉన్నాం. కనుక ఆ ఒరిజినాలిటీని చూపించుంటే తప్పే ఉంది. ప్రజలకు తెలిసింది చెప్పేది. నేను ఒక డైరెక్టర్గా నిజమే చెప్పడానికి ప్రయత్నిస్తాను. దాన్ని మసిపూసి మారేడుగా చెప్పడానికి లేకపోతే మానేస్తాను. నిజం చెప్పే ధైర్యం లేకపోతే మానేస్తాను. ఎందుకు వచ్చింది మనకు అనుకుంటే మానేస్తాను తప్పితే, తీస్తే ధైర్యంగా తీస్తాను, నిజమే చెప్తాను. రామ్ గోపాల్ వర్మ నిజమే తీశాను, ధైర్యంగా చెప్పాను అంటున్నాడు. అది నిజమా వద్దో ప్రేక్షకులు తెలుస్తారు కదా, రేపు రిలీజ్ అయితే తెలిసిపోతుంది కదా. నిజమైతే నిలబడద్ది, అబద్ధం అయితే మూడో షోకు ఉండదు, అంతే కదా. మీకెందుకు కంగారు అని, మీరెందుకు భయపడుతున్నారని, మీరెందుకు గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తడుకుంటున్నారని, దాంట్లో ఏదో ఉంది, మీదేదో అయిపోద్ది అన్నది ఎందుకు చేస్తున్నారు? అది నేను అంటున్నాను. సో వాళ్ళు బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. అంటే సార్ మరి జగన్ గారిని ఫుల్ పాజిటివ్గా ఒక హీరో స్థాయిలో పెట్టి ఈ సినిమా తీస్తున్నారు అంటే ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తున్నాం. మరి ఆర్జీవి గారు జగన్ గారి గురించి చెప్పేంత వాస్తవమే? అదేనమ్మా, నేను అదే చెప్తాను. ఆర్జీవి జగన్ గురించి చెప్పింది ప్రజలకు తెలుసు. వీళ్ళన్నీ సీక్రెట్గా జరిగింది, ఎక్కడో ఏ కడ్డంలోనూ జరిగింది కాదు. మన కళ్ళ ముందు జరిగిన సన్నివేశాలు ఇవన్నీ, మన కళ్ళ ముందు జరిగిన కథే. సరే, ఈ కథలో జగన్ గొప్పోడు అని చెప్తే అది నిజంగా అంత గొప్పదైనా ప్రజలు గుర్తిస్తారు కదా. నిజంగా అంత గొప్ప వ్యక్తి అయితే ప్రజలు నిజమని గుర్తిస్తే సంతోషం. కాదంటే అబద్ధం చెప్పినందుకు ప్రజలు ఉమ్మొస్తారు కదా. దీంట్లో రియాలిటీ కథ, జరిగిన కథ, వాస్తవం, వ్యూహం ఏం జరిగింది, అక్కడ ఎవరు వ్యూహం వేశారు, వ్యూహానికి ప్రతివ్యూహం ఎవరు వేశారు ఆ టైంలో, అవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో చెప్పాడు, కొన్ని నిజాలు చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు. ఆ రోజు నేను మెచ్చుకున్నాను.
వంగవీటి రాధా కథ తీసినప్పుడు తప్పులు తడక సరిగ్గా తీయలేదు, దాన్ని తిట్టాను, విమర్శించాను. ఇప్పుడు నేనేమిది, నాకు ఒక వ్యక్తి మీద పర్టికులర్గా వ్యక్తి మీద కోపం ఉండదు. నిజం చెప్తే ఘనంగా ధైర్యంగా చెప్పాడు. ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్లో చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఆ కథ ఆ సీన్లు చెప్పి ధైర్యంగా చెప్పాడు, అది నిజం ధైర్యంగా చెప్పాడు. అలాగే వీడు దీంట్లో నిజం ఎంత ధైర్యంగా చెప్పాడు, నిజాలను ఎంత చెప్పాడు, ఏది చెప్పాడు. తన కల్పితం ఏమైనా ఉన్నాయా? కల్పితాలు ఉంటే నాలంటోడు ఊరుకోం కదా, డెఫినెట్గా ఈ గాలి మాటలు సోది కథలు అని చెప్పేస్తాం కదా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ లోపల వీళ్ళెందుకు కంగారు పట్టం, అది వీళ్ళదేదో ఊడిపోతుంది, వీళ్ళేదో పూసలు కదిలిపోతారు. ఎందుకు కదిలిపోతారు అప్పుడే? అదే నిజాలైతే ఇంకా ఏమవుతారు, వీళ్ళు ఊరేసుకుంటారా కదా. ఈ లోపల వాడికి తలకు నరిగితే పిచ్చి కోతలు. ఆ శ్రీనివాసరావు ఏదో పెద్ద మేధావి అనుకుంటాడు, అతను కుహనా మేధావి తనే మేధావి అనుకుంటాడు. ఎవరు అనక్కర్లా, తనే చాలా పెద్ద మేధావి అనుకుని ఇప్పుడు అని మొదలెడుతూ ఉంటాడు డిబేట్లో. అవి చూస్తూ ఉన్నాం కదా. సార్ రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళి చూస్తారా చూడరా సార్? ఖచ్చితంగా చూస్తాను. నేను ఏ సినిమా అయినా చూస్తాను, రివ్యూలు చెప్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా చూస్తాను. నిష్పక్షపాతంగా చెప్తాను. నేను చూసి ఎవరి మీద నాకు ఫేవరెటిజం లేదు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే నిజాలు చెప్తే హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్పుకో కసిపిసి కరెక్ట్గా జగన్కి తోకలాగా కాకా పట్టాలని తీసాడంటే అది చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.